కాలనీ సర్కస్. ఇది 39 మినిట్స్ రన్ టైమ్ తో ఈటీవీ విన్ కథా సుధా సిరీస్ లో భాగంగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన తెలుగు నాస్టాలజిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఈ మూవీని నిరభ్యంతరంగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా యూజువల్ గా అయితే నేను ఈ కథా సుధలో వచ్చే మినీ మూవీస్ ను చూడడం. అప్పుడెప్పుడు ఏ లవ్ స్టోరీ అనే ఒక ఎపిసోడ్ ను చూసా, దాని మీద రివ్యూ కూడా చేశా. ఆ తర్వాత మళ్ళీ ఇదే చూడడం. ఇది 1990s టైంలో కాకినాడలోని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీ బ్యాక్ డ్రాప్ లో రన్ అయ్యే స్టోరీ. ఆ కాలనీలో ఉండే వాళ్ళ ఈగోస్ ని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకొని తీశారు ఈ మూవీని. లెక్కల మాస్టర్ అయిన సూర్యనారాయణ రెస్పెక్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్. తన వైఫ్ కేమో టీవీ సీరియల్స్ పిచ్చి అయితే కొడుకు రవికేమో క్రికెట్ అంటే పిచ్చి. అప్పట్లో అందరిలో టీవీలు ఉండేవి కాదు కదా, అందుకే సూర్యనారాయణ టీవీలో వచ్చే డైలీ న్యూస్ చూడడానికి పక్కింటికి వెళ్తూ ఉంటాడు. తనకు అక్కడ జరిగిన అవమానం వల్ల ఎలాగైనా తను కూడా ఒక టీవీ కొనేసి తన ఇంట్లోనే దర్జాగా కూర్చొని టీవీ చూస్తూ ఆ కాలనీ వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ని పెంచుకోవాలనుకుంటాడు. ఎలాగోలా టీవీ కూడా కొనేస్తాడు. అప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి సూర్యనారాయణ ఫాదర్ ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి, చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ. క్లీన్ వింటేజ్ సెటప్ తో, ఇంట్రెస్టింగ్ సీన్స్ తో, ఎంటర్టైనింగ్ నెరేటివ్ తో, హార్ట్ టచింగ్ క్లైమాక్స్ మెసేజ్ తో 90s సిచ్యువేషన్స్ ని కళ్ళ ముందు చూపిస్తూ ఈ స్టోరీని చాలా తక్కువ రన్ టైమ్ లో చాలా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ శశాంక్ పోసిన్శెట్టి సూపర్ గా సక్సెస్ అయ్యాడు. కాకపోతే స్టోరీ కొంచెం ఈ మధ్య వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ దూరదర్శిని మూవీస్ ని గుర్తు చేయడం వల్ల ఆల్రెడీ చూసేసిన స్టోరీనే కదా అనిపించింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అన్ని బాగున్నాయి. సూర్యనారాయణగా వెంకటేష్ మహా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సూర్యనారాయణ వైఫ్ అన్నపూర్ణగా ఉద్విత హర్ష చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. సూర్యనారాయణ కొడుకు రవిగా మాస్టర్ ఆరవ్ అద్దరగొట్టాడు. కిరీటి, రేవతి నదుల సపోర్టింగ్ రోల్స్ కూడా బాగున్నాయి. 90s కిడ్స్ కి షూర్ గా నచ్చుతుంది మూవీ. అప్పటి రోజుల్ని గుర్తు చేస్తూ మంచి నాస్టాలజిక్ ఫీలింగ్ ని ఇస్తుంది. జనరల్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.